దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దినమును మనము జ్ఞాపకం చేసుకునే విషయం అని జ్ఞాపకం చేసుకుందాం. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ వాక్య భాగంలోనికి వెళదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను కిల్యోను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాలో ఉండండి, మాతో ఉండండి, మా చుట్టూ ఆవరించి ఉండి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నా నోటికి ప్రభ బోరగా ఉండి ప్రభ అనేకులకు నాయన వివరించటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రూతు గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయము 5వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటే వార్పాను గురించి ఎక్కువగా మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ రూతును గురించి మాత్రం చరిత్ర చాలా మరి ఎక్కువగా చెప్పబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె పూజారినిగా ఉంటూ ఆమె చేసే పనులన్నీ కూడాను మరి మహ్లోను కిల్యోను ద్వారా మరి వాళ్ళు 10 ఆజ్ఞల ద్వారా ఆమె మార్చబడిన తరువాత వారిని పెళ్లి చేసుకున్న తర్వాత 10 సంవత్సరాలకు వాళ్ళిరువురు కూడా చనిపోయిన తర్వాత మరి వాళ్ళు మరి నయోమితో కలిసి మరలా బెత్లెహేముకు తిరిగి రావాలని మరి వాళ్ళు అందరూ కూడా ఆశపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బెత్లెహేములో ఆహారం ఉందని మరలా తను తెలుసుకొని మరి అక్కడికి రావటానికి ఆమె ఇష్టపడుతూ ఉంది. మరి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి బెత్లెహేములో ఉన్న దానిని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది? తను ఆ రీతిగా వెళ్ళిపోవటను బట్టి తన సమస్తమును కోల్పోయి మరి ఏమీ లేని దానిగా రిక్తురాలుగా వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక బెత్లెహేమునకు బయలుదేరుతుందంటే తన మనసులో ఒక ఆలోచన కలిగింది. అది రొట్టెల ఇల్లు, మరి దేవుడు ఉండే స్థలము అని మరలా తను తిరుగు ప్రయాణమై ఆ మరి యొక్క శాపగ్రస్తమైన దానిలో నుంచి మరి ఆశీర్వదించబడిన బెత్లెహేముకు రావటానికి తనతో పాటు తన కోడండ్రనిద్దరిని కూడాను తీసుకొని రావటానికి ఆమె ఇష్టపడుతూ బయలుదేరి వస్తున్నట్లుగా మరి ఇక్కడ వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ఏది ఇచ్చినా కూడాను దేవుడే మనకి ఇవ్వాలి. దేవుని సహాయం లేకుండా మనం ఏది పొందుకోలేదు. కనుక ఇప్పుడు ఏది మనకు ఉండినప్పటికీ అవన్నీ కూడా దేవుడిచ్చినయే. ఒకవేళ నువ్వు ఏదైనా కలిగి ఉన్నావు అంటే అది నీ వలన నువ్వు సొంతగా సంపాదించుకోవటం కాదు, కానీ దేవుడు నీకు కనుక ఇవ్వకపోతే అది నీ వద్దకు రానే రాదు. కనుక మనందరము ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఆత్మీయంగా దేవునిలో ఎదగటానికి ఇష్టపడాలి. మరి ఈ కార్యములన్నీ చేయగలిగిన సత్తా సామర్థ్యము మరి సమర్థవంతుడు ఆయనే అని తెలుసుకోవాలి. ఎందుకు ఆహారం లేదని తను మరి ఆ దేశానికి వెళ్ళింది, మోయాబు దేశానికి వెళ్ళింది. మరి దేవుడు పోషిస్తాడని మరి నమ్మకత్వం ఆమెలో ఎందుకు కలగలేదు? దేవుడు మరి అరుచుపిల్ల కాకులకు ఆహారము తాను ఇయ్యునని చెప్పేసి తెలియబడిన రీతిగా మరి ఏలియాని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆ కరువు కాలంలో కాకులతో రొట్టె మాంసంతో మరి ఏలియాను పోషించిన దేవుడు నన్నెందుకు పోషించడని తను మరి అనుకోలేకపోయిందో, అలాగే యెదవరాల దగ్గరకు తీసుకెళ్ళి వెళ్ళి మరి కరువు ఉన్నన్ని దినములు కూడాను మరి ఆ యెదవరాల దగ్గర ఏలియాని దేవుడు పోషించాడు కదా. దేవుడు నిన్ను నన్ను కూడాను పోషిస్తాడు. ఎందుకంటే ముందు నువ్వు అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, ఈ పరిస్థితుల్లో నేనేం చేయగలనని చెప్పేసి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు సరైన రీతిలో మనకు అవసరమైన ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆ కార్యములన్నీ చేయగలిగిన
సమర్థుడైన దేవుని వైపు చూడకుండా మనకిష్టమైనట్టు రమ్యమైన వాటిలోనికి మనము పరిగెత్తకూడదు. ఎందుకంటే మరి లోతును అబ్రహామును కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, లోతుని అన్నాడు కదా అబ్రహాము, నీకు ఎటువైపుకు వెళ్ళాలని అనిపిస్తే నువ్వు అటెళ్ళు, నువ్వు తూర్పుకు వెళితే నేను పరమటకు వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళ్తా, నీకు ఎటు కావాలంటే నేను అటు వెళ్తాను, మరి నీకేది కావాలో కోరుకోమని అంటే లోతు మరి పచ్చదనం వైపు చూచి అటువైపు కంటికి రమ్యంగా కనపడుతుందని, పచ్చగా కనపడుతుందని నేను అటు ప్రాంతానికి వెళ్తానని చెప్పేసి మరి సొదమ గొమర్రాల వైపు వెళ్ళి తన సొంత ఆలోచనతో మరి తనకిష్టమైనట్టుగా వెళ్ళి ఏం చేశాడంటే మరి అక్కడ మరి అన్యులతో కలిసిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినా సరే దేవుడు విడిచిపెట్టలేదు, కానీ ఆ కుటుంబాన్ని రక్షించినట్లుగా చూస్తూ ఉన్నాం. అది ఎవరి వలన రక్షించబడ్డారు అంటే అబ్రహాము వారి కొరకు ప్రయాసపడుతున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ కొరకు ఏమంటే దేవునితోటి బేరం ఆడుతున్నాడు. అయ్యా ఆ ఊర్లో 50 మంది ఉంటే రక్షిస్తావా, మరి 40 మంది ఉంటే రక్షిస్తావా, 30 మంది ఉంటే రక్షిస్తావా, మరి ఇంకా అని బేరం ఆడుకుంటూ 10 మంది ఉంటే రక్షిస్తావా అని, అయ్యా నువ్వు కోప్పడకపోతే ఇంకొకసారి నిన్ను వేడుకుంటానయ్యా అని 5 ఉంటే రక్షిస్తావా అంటున్నాడు. ఆ 5 ఎవరంటే మరి లోతు కుటుంబం. వారి కొరకు మరి అతనున్నాడని ఆ ఆప్యాయత, ఆ ప్రేమను చంపుకోలేక వాళ్ళ కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. దానిలో నుంచి బయటకు తీసుకురావాలని అబ్రహాం ఎంతగానో ప్రయత్నం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. తన సొంత నిర్ణయముతోటి అటువైపుకు వెళ్ళి తన కుటుంబము మరి మరి ఎంత జగజారిపోయిందో మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ నయోమి కూడా తనకిష్టమైన రీతిలో మరి ఆ మోయాబునకు వెళ్ళి సమస్తమును కోల్పోయింది, భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది, మరి ఒట్టి చేతులతోటి తన కోడళ్లను తీసుకొని మరి బెత్లెహేముకు రావటానికి, మరలా అక్కడ భోజనం దొరుకుతుందని ఒక విషయం తెలుసుకొని మరలా ఆ దేశమునకు రావటానికి మరి ఆమె నిర్ణయించుకుని వారిని తీసుకుని వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడాను మనం ఆయన పాదాల చెంత బలపడాలి, ఆయన పాదాల దగ్గర మన సమస్యలన్నీ చెప్పుకోవాలి. అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితిలో నుంచి నువ్వు నన్ను బయటికి తీసుకురాగలిగిన సమర్థుడవు నీవే అని ఆయన పాదాల చెంత మనం వేడుకొనినట్లయితే అది ఎటువంటి గడ్డు సమస్యగా మనకు కనబడుతున్నా అట్టి సమస్యలో నుంచి విడిపించగలిగిన సమర్థుడు ఎవరంటే ఆ దేవుడే. ఆయన పాదాలు పట్టుకోకుండా మన మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని ఉంది. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మనం ఆ రీతిగా మనుషులు ఏదైనా ఇచ్చి తర్వాత మన మీద మరి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు, కానీ దేవుడు ఇస్తే అది సర్వ సమృద్ధిగా మనకు దొరుకుతుంది. దేవుడు చేస్తే నేను నీకు అది చేశాను ఇది చేశానని దేవుడు ఎప్పుడు కూడాను మన మీద నిందల మోపడు, కానీ నీకు సమృద్ధిగా ఇవ్వాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని ఆయన ఎప్పుడు కూడాను ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక అటువంటి ఆత్మ సంబంధమైన మరి ఆహారము దొరికే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి నయోమి మోయాబుకు వెళ్ళి రిక్తురాలుగా మరలా మరి దేవుని యొద్దకు వస్తున్నట్టుగా ఉంది. మనం ఎలాంటి స్థితిలో వచ్చినా కూడాను మనల్ని ఆదరించగలిగిన ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి చిన్న కుమారుని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే తను సమస్తాన్ని తీసుకుని వెళ్ళి తండ్రి యొద్ద నుంచి భాగం పంచుకొని సమస్తాన్ని తీసుకుని వెళ్ళి కూడాను అక్కడ అన్నిటినీ పోగొట్టుకుని రిక్తుడుగా వచ్చినప్పుడు మరి తండ్రి ఆ బిడ్డ కొరకే ఎదురు చూస్తూ మరి ఆయనను స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఎంత దూరము దేవునికి దూరంగా వెళ్ళిపోయినా కూడాను దేవుడు మరలా తిరిగి ఆయన యొద్దకు వస్తే ఆయన చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అలాగే నయోమిని కూడాను దేవుడు మరి ఆ బెత్లెహేములోనికి తీసుకుని రావటానికి మరి తన మనస్సు నిలుపుకుంది గనక అక్కడికి రావటానికి మరి ఆమె ఇష్టపడుతుంది గనక దేవుడు మరలా వారి కుటుంబాన్ని స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడు మనము ఆయనను వేడుకోవాలని మరి ఇక్కడ ఆయన వేడుకున్నప్పుడు నీ జీవితంలో కార్యములు జరుగుతాయి అని చెప్పేసి ఆ శక్తిమంతుడు మన యొద్దకు వస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావు అని అంటే ఆయన నీ ముందు వచ్చి నిలబడతాడు. ఎందుకంటే
నువ్వు ఆయన కొరకు, నీ కొరకు ఆయన సన్నిధిలో నువ్వు ఏమి వేడుకుంటున్నావని నీ యొద్ద నిలిచి నువ్వు చేయి ప్రతి ప్రార్థనను, ప్రతి ఆలోచనను ఆయన ఎరిగి ఉన్న దేవుడు కనుక నీ యొద్ద నిలబడి నీ కార్యములు జరిగించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక 7వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రను బయలుదేరి యోధా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా అని చెప్పేసి అని అంటున్నాడు. కనుక ఆ కోడండ్లను తీసుకొని మరి అక్కడికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు రూతు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను జ్ఞాపకం చేసుకొని మరి ఆమె మార్పు చెందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని 10 ఆజ్ఞలలో ఏమని ఆజ్ఞ విన్నది అని అంటే నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు. ఆ 10 ఆజ్ఞలను తన భర్త దగ్గర నేర్చుకుంది కనుక ఆ ఆజ్ఞలను విని నిజమైన దేవుడు ఈయన అని ఆమె తన మనసులో నిర్ణయించుకొని ఆ రీతిగా బయలుదేరి మరి వారిని భర్తలను పోగొట్టుకున్న తన అత్తతో ప్రయాణం చేసి రావాలి అని చెప్పేసి మరి తను నిశ్చయించుకుందంట. నయోమి అంటే మధురము అని మనం చెప్పుకున్నాం, రూతు అంటే సొగసు అని చెప్పుకున్నాం. మరి అలాగే ఓర్ప అంటే మాయలాడి. కనుక తను ఏం చేసింది అని అంటే ఇలాగ తనతో పాటు బయలుదేరి వస్తూ ఏం చేసిందంటే అత్తను చక్కగా ముద్దు పెట్టుకుని తనను మాయ చేసి ఏం చేసింది, మాయలాడి పని చేసింది. ఏం చేసింది, ముద్దు పెట్టుకుని తర్లా తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము దేవుని వాక్యము అనే మధురాన్ని మనము స్వీకరించాలి. మరి నయోమిని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే నయోమి అంటే మధురం, అంటే మధురమైనది ఏది అంటే వాక్యమే. ఆ వాక్యము ద్వారా ఆ సొగసైన రూతుకి అలాగా సొగసు ఎలాగ వచ్చింది అంటే మరి ఆ మధురమైన వాక్యాన్ని వింది, ఆ ఆజ్ఞలను అనుసరించింది. ఆజ్ఞలను అనుసరించటాన్ని బట్టి అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే ఆమె మనస్సు మార్పు చెంది ఆమె సొగసుగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక రూతుకు సొగసు ఎలాగ వచ్చింది అంటే నిజదేవుని తెలుసుకుంది, వాక్యాన్ని నమ్మింది, వాక్యానుసారముగా నేను ఉండాలి అని తను అనుకుంది. కనుక మరి ఎప్పుడైతే తన అత్తతో రావటానికి నిర్ణయించుకుందో మరి అప్పుడు ఆ వాక్యాన్ని ఆమె హృదయంలో ఉంచుకుంది. కనుక నేను ఈ రీతిగా ఉండాలి అని చెప్పేసి మరి రూతు నిర్ణయం తీసుకుంది. అట్లాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఎక్కడైనా కూడాను మరి నేను తప్పిపోతానేమో అని ఇది లేకుండా ఏం చేసిందంటే నేను నా అత్తతోటే నేను ప్రయాణం చేయాలని నిర్ణయించుకుని తనతో పాటు వస్తుంది. మరి ఆ కోడళ్ళిద్దరికీ చెప్తుంది కదా, అమ్మ మరి యూదుల యొక్క ఆచార ప్రకారంగా మనము మరి ఎవరైనా భర్తలు చనిపోతే తర్వాత తన తమ్ముడిని చేసుకునే ఇది ఉంది. మరి కనుక మనము ఆ ఆచారం చేయడానికి మరి నాకు బిడ్డలు లేరు కనుక మీరు మీ ఇళ్లకు వెళ్ళమని అంటుంటే ఓర్ప అయితే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూత్ అయితే ఆ నిర్ణయాన్ని మరి ప్రక్కకు పెట్టివేసి నేను ఆమెతో అంటుంది కదా, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నువ్వు బ్రతికిన చోటే నేను బ్రతుకుతా, నువ్వు చనిపోయిన చోట నేను చనిపోతాను, నువ్వు ఉన్న చోటనే నేను ఉంటాను అని చెప్పేసి తను ఒక నిర్ణయం తీసుకుని తన అత్తతోటి సాగిపోవటానికి ఆమె ఇష్టపడింది. కనుక ఓర్ప వెళ్ళినట్లుగా ముద్దు పెట్టుకుని మరి తను వెళ్ళిపోయినట్లుగా వెళ్ళలేదు. కానీ రూత్ అయితే ఏం చేసిందంటే తన అత్తను హత్తుకుంది. ఎందుకు హత్తుకుంది అంటే మధురము అంటే వాక్యము కనుక అత్తను హత్తుకోవటము అంటే ఏంటి అని అంటే వాక్యాన్ని హత్తుకుంది. కనుక ఆ వాక్యాన్ని హత్తుకున్నప్పుడు మరి నయోమిని హత్తుకున్నట్లుగా కాదు, కానీ వాక్యముతో సహవాసం చేయాలని, దానితో నేను ఉండాలి, వాక్యముతోనే నేను ఉండాలి అని నిర్ణయం ఎప్పుడైతే తీసుకుందో మరి ఆ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి ఆ వాక్యములోనే కొనసాగిపోవాలి అని చెప్పేసి మరి ఆ రొట్టెల ఇంటిలోనికి నేను ప్రవేశించాలి అని చెప్పేసి మరి అక్కడకు ఆమె రావటానికి ఇష్టపడింది. కనుక మనము కూడా ఏం చేయాలంటే వాక్యమైన యేసయ్యను మనము హత్తుకునేవారిగా ఉండాలి. ఆ మధురమైన వాక్యాన్ని మనము హత్తుకున్నట్లయితే మనము మన జీవితంలో మనము సొగసుగా ఉంటాం, మన జీవితాలు మధురంగా మారిపోతాయి. ఆ దుఃఖ దినముల మరి సంతోషముగా దేవుడు మార్చడానికి మరి దేవుడు సహాయం చేయటానికి మరి అలాంటి సమయాన్ని దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు అని అంటే నువ్వు వాక్యమును హత్తుకొని వాక్యం ద్వారా జీవిస్తూ ఉన్నప్పుడు. మరి కనుక ఓర్ప అలాగా చేయలేదు, వాక్యాన్ని హత్తుకోలేదు, వాక్యాన్ని విడిచి తన ఇష్టమైన రీతిలో తాను మరి మోయాబు దేశమునకు తిరిగి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా సంధించబడి మార్పు తెచ్చుకొనిన మరి బిడ్డలు, తెచ్చుకోకుండా ఉండే బిడ్డలు
వార్పలాగా ఉంటారు. మరి వాక్యము ద్వారా సంధించబడి మరి వాక్యాన్ని హత్తుకునేవారు ఎలాగా ఉంటారు అని అంటే రూతులాగా ఉంటారని దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక రూతు చేసిన పని ఏంటి అంటే వాక్యమై ఉన్న మధురమైన ఆ వాక్యాన్ని ఆమె హత్తుకుని మరి ఆ హత్తుకొని వాక్యముతోనే జీవించటానికి ఆమె ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి అత్తను విడిచి వెళ్ళిపోవటానికి ఆమె ఇష్టపడలేదు. అంటే దేవునిని విడిచి వెళ్ళిపోవటానికి, నిజదేవుని విడిచి వెళ్ళిపోవటానికి ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జుంటె తేనె ధారల కంటే మధురమైనది కనుక నయోమి దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. అంటే మధురమని నయోమి బెత్లెహేముకు వెళ్తూ ఉంది తన కోడళ్లతో బయలుదేరి. రూతు చరిత్ర మరి ఇప్పుడు తనతో పాటు బయలుదేరి బెత్లెహేము వచ్చిన దగ్గర నుంచి రూతు యొక్క చరిత్ర మరి మనకు మొదలవుతుంది. కనుక మరి తిరిగి వెళ్ళిపోయిన ఓర్ప చరిత్ర అయితే మరి అక్కడతో ముద్దు పెట్టుకున్నప్పుడే ముగిసిపోయింది. కానీ మరి తన అత్తతో తిరిగి వస్తూ మరి తన అత్తతో సహవాసం చేస్తున్నప్పటి నుంచి మరి రూతు యొక్క చరిత్ర మొదలవుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక వాక్యాన్ని హత్తుకొని జీవించితే రూతులే మనందరము కూడాను. వాక్యాన్ని హత్తుకొనక విడిచిపెడితే మనందరము ఓర్పాల్లాగానే ఉంటాం. కనుక సంఘములో కూడా 2 గుంపులు ఉంటాయి. అవేంటి అని అంటే ఒకళ్ళు వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు ఉంటారు. మరి రూతులాగా వాక్యాన్ని హత్తుకొని వాక్యానికి మరి దూరంగా పోకుండా మరి హత్తుకుని జీవించే వాళ్ళు ఉంటారు. కనుక ఇట్లాగనే వార్పాలు ఉంటారు, సంఘములో రూతులు ఉంటారు. కనుక మనం ఏం చేయాలంటే విశ్వాసులమైన మనము ఏ స్థితిలో ఉన్నామో, యేసయ్యను మనము ఏ రీతిగా మరి ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయనను ఎలాగనో హత్తుకుంటున్నాం, మరి దేవునికి మనకు ఎలాంటి సంబంధం ఉంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు అని అంటున్నాడు. మరి దేవునికి దెయ్యానికి సంబంధం లేదు అంటున్నాడు. కనుక క్రీస్తుకు బెలియాలకు సంబంధం లేదని చెప్తూ ఉన్నాడు. కనుక మనం ఏంటి అంటే క్రీస్తు సంబంధం అయితే క్రీస్తుతో సహవాసం చేస్తాం, సాతాను సంబంధం అయితే సాతానుతో సంబంధం చేస్తాం. మనం ఏ సంబంధిగా ఉంటున్నాం? దెయ్యపు సంబంధంగా మనం జీవిస్తూ ఉన్నామా, దేవుని సంబంధిగా మనము జీవిస్తున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మరి నయోమిని వెంబడిస్తున్న రూతు చరిత్ర ప్రారంభమై దేవుని వాక్యాన్ని మరి సత్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే బిడ్డలకు మరి ఆ జీవితం ఎంతో ఆత్మీయంగా మరి ఎదుగుదలకు అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి అటువంటి కృప మరి దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక రూతు నయోమితో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అంటే తను ఒక గట్టి నిర్ణయాన్ని ఆ రీతిగా తీసుకుంది. కనుక ఆ రూతు మరి దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంది కనుక ఆశీర్వాదంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వార్పా గురించి అయితే వ్రాయబడలేదు, కానీ రూతు ఆశీర్వాదముగా మరి బైబిల్ గ్రంథంలో లిఖించబడటానికి గల కారణం ఏంటి అని అంటే మరి మధురమైన వాక్యాన్ని హత్తుకుంది కనుక ఆమె పేరును అలాగా బైబిల్ గ్రంథంలో లిఖితం చేయబడింది. మనము కూడా దేవునితో సంబంధం కలిగి దేవునిని హత్తుకుని కనుక జీవించినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన అంటున్నాడు కదా, నిన్ను నేను ఎప్పుడు విడువను ఎడబాయను అంటున్నాడు. విడువను ఎడబాయను అని చెప్పేసి ఆయన అంత ధైర్యంగా చెప్తున్నాడు. నేను ఎప్పుడు కూడా నీ ప్రక్కనే ఉంటాను, నేను నీతో ఉంటాను అని చెప్పేసి మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కనుక ఈ వాక్యాన్ని వింటున్న మన అందరము కూడాను ఈ ఒక మంచి తీర్మానాన్ని మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే దేవునితో నేను కలిసి జీవించాలి అని. రూతు అలాంటి నిర్ణయం తీసుకుంది కనుక మరి దేవునితో సంబంధం కలిగి ఉంది కనుక దేవుడు ఆమెకు మార్గములు ఒక్కొక్కటి సరళం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కనుక ఏ సమస్యలైనా కూడాను, ఎలాంటి అనారోగ్యములైనా, ఆర్థిక పరిస్థితులైనా, అప్పుల బాధలైనా ఏవైనా కావచ్చుగాక, నువ్వు ఉంటే చాలయ్యా, నిన్ను విడిచిపెట్టకుండా నేను జీవించుటకు నాకు కృపను దయచేయమని చెప్పేసి దేవుని మనం అడిగినట్లయితే వాక్యాన్ని నువ్వు ఏ స్థితుల్లో కూడా మరి మర్చిపోకుండా
ఆయన నాకు ఉన్నాడు, ఎందుకంటే వాక్యమే దేవుడై ఉండెననుంది. యోహాను సువార్త 1:1 ఏమని ఉంటుంది? వాక్యమే దేవుడై ఉండెను అని అంటున్నాడు. అంటే వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక ఆ వాక్యాన్ని మనం అనుసరించినట్లయితే దేవునిని మనం అనుసరిస్తూ ఉంటాం. కనుక మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని అనుసరించే వారిగా, మరి రూతు ఏ రీతిగా ఆ వాక్యాన్ని పట్టుకొని, ఆ 10 ఆజ్ఞలను పట్టుకొని తన అత్తతోటి మరి ప్రయాణం చేసిందో, మనము కూడాను దేవునితోటి మరి ప్రయాణం చేయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక రూతుతో మరి రూతు రావడానికి మనసు కుదుర్చుకుంది. ఆమెతో అంటున్నాడు కదా, నేను ఏం మాట్లాడకూడదని నేను నిర్ణయం ఉంచుకొని బెత్లెహేమునకు వచ్చారని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మరలా ఆహారము దొరుకుతుందని నేను మరలా ఇక్కడికి వచ్చాను అనని నయోమి అంటది. ఎందుకు అలాంటి స్థితిలోనికి వెళ్ళిందాక మనము దేవునిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాం. అన్నీ పోగొట్టుకున్న తర్వాత, రిక్తులం అయిపోయిన తర్వాత దేవుని పాదాలు పట్టుకుంటాం. కనుక మనం అలాంటి స్థితిలోనికి వెళ్ళకముందే దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనం ఏ స్థితిలో ఉండినా ఆయన మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు. రూతును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మరి ఆమె అంటుంది కదా, మరలా ఎందుకు ఇలాగ రావటానికి నిర్ణయించుకో, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అంటుంది. దేవుడు ఎప్పుడైనా అన్యాయం చేస్తాడా? దేవుడు అన్యాయస్తుడిగా మనకు ఎప్పుడు కూడా ఉండడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడాను మనకు న్యాయం చేసే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. నువ్వు వస్తే చాలని ప్రేమపూర్వకంగా ఆయన చేతులు చాపే దేవుడు. నేను ఎప్పుడు కష్టపెట్టాలని ఆయన ఎప్పుడు కూడా అనుకోడు. కానీ ఆ కష్టంలోకి వెళ్ళేది మనమే, మన ఇష్టానుసారంగా మన సొంత నిర్ణయాలతో ఇటువంటి కష్టాల్లోకి మనం వెళుతూ ఉంటాం. కనుక అని మనం చేసిన పనులకు మనమే బాధ్యులము. కనుక మనం ఏదైతే కాదనుకుని వెళ్ళాము కనుక మరి సమస్తమును కోల్పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆమె చేసిన పనికి ఆమె ఆ బాధ్యురాలు. ఆ దుఃఖాన్ని ఆమె మోస్తూ ఉన్నది, ఆ దుఃఖాన్ని భరించలేకపోతూ ఉంది. కానీ దేవుడు ఎప్పుడు కూడాను ఆ దుఃఖ దినాలను సమాప్తం చేయటానికి మరలా దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, మరలా పిలుపునిస్తున్నాడు, నువ్వు నా యొద్దకు వస్తే చాలు అని. అందుకని బెత్లెహేములో మరలా ఆహారం దొరుకుతుందని మరి తను వినినప్పుడు ఆ ఆహారం కొరకు మరలా మరి ఆ బెత్లెహేముకు రావటానికి, తన కోడళ్లను తీసుకుని రావటానికి ఆమె ఇష్టపడుతూ ఉంది. కనుక మనందరము కూడాను దేవుని సన్నిధిలో ఆహారము మనకు దొరుకుతుంది. అదేంటి అని అంటే ఆత్మీయమైన ఆహారం. ఆత్మీయమైన ఆహారము మనలో ఉంటే మరి ఈ లోక సంబంధం కూడా మనము మరి సమృద్ధి కలిగి జీవిస్తాం. దేవుడు లేకుండా మనకు సమృద్ధి అనేది రానే రాదు. కనుక దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అన్యురాలైన రూతును దేవుడు మరి ఆ రీతిగా ఆ 10 ఆజ్ఞల ద్వారా పట్టుకొని మరి తన అత్తని వెంబడించటానికి మరి తన మనస్సు నిలిపాడు. తను కూడా తన మనస్సు నిలుపుకుంది కనుక మరి తన అత్త వెంట రావటానికి మరి ఇష్టపడింది. అలాగన వచ్చి వాక్యాన్ని మరి హత్తుకుంది, నయోమిని హత్తుకుంది. ఆ హత్తుకున్న పరిస్థితుల్లోనే ఆ వాక్యాన్ని హత్తుకుంది కనుక దేవుడు దీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక అదే ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఆ శరీరధారిగా వచ్చిన వాక్యమే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక మరి ఆయన మరి లోకములో జీవించినంత కాలము మరి మన కొరకే ఆలోచిస్తూ ఉన్నాడు. కనుక ఆ శరీరమయ్యున్న వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన మరి ఆ యేసయ్యను మనము ఏ రీతిగా మనము వెతుకుతున్నామా అన్నది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మరి కీర్తనల గ్రంథంలో అంటాడు కదా, మరి దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. మరి అలాంటి స్థితిలోనికి మనము ధన్యులమైన జీవితం కావాలి అని అంటే దివారాత్రములు మరి వాక్యాన్ని ధ్యానించేవాళ్ళుగా మనం ఉండాలి. మరి అలాగ చేసినప్పుడు ఏమంటున్నాడంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటున్నాడు. అంటే ఆ రీతిగా ఉండాలి అంటే మనము వాక్యపు యొక్క ఓరను మనము గనక నిలబడి ఉండినట్లయితే, వాక్యముతో సహవాసము చేసినట్లయితే మనం ఫలించే జీవితంలోనికి మనం వెళతాం, ఫలభరితమైన జీవితంలోనికి మనం వెళతాం. అలాంటి ఫలభరితమైన జీవితం మనకు కావాలి అంటే దివారాత్రములో దేవునితోనే సంబంధం కలిగి ఉండాలి, వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే మనము జీవిస్తామో ఆ జీవితము దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అతడు
అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా, ఏం చేసినా కూడా నాకు కలిసి రావట్లేదు అనుకుంటాం. ఎందుకు కలిసి రావటం లేదు అంటే దేవునితో సరైన రీతిలో సహవాసము లేనప్పుడు మరి ఈ నయోమి ఏ రీతిగా ఏది కలిసి రాలేదు, నాకు దేవుడు నన్ను రిక్తునిగా చేశాడు, నన్ను మరి ఈ రీతిగా ఉంచటానికి కారణము దేవుడు అని దేవుణ్ణి నిందిస్తూ ఉంది. కానీ దేవుడు దానికి కారణము కాదు, కానీ తన ఇష్టానుసారంగా వెళ్ళుటను బట్టి మరి తను కోల్పోయింది. మనము కూడా మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని ధర్మశాస్త్రమునందు మనం ఆనందిస్తూ ఉంటే కనుక దేవుడు ఏమంటున్నాడంటే అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు. సఫలీకృతము చేసేవాడు దేవుడు. దేవునితో మనం సంబంధం కలిగి ఉంటేనే సఫలీకృతులం అవుతాం. దేవునితో సహవాసము లేకుండా మనం చేసే ఏ పని కూడా సఫలము కాదు అని చెప్పేసి కీర్తనాకారుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మరి కృప మనకు కావాలి అంటే దేవుని వాక్యమే మనకు ఆధారం. మనం ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. దేవునిని ఆశ్రయిస్తే చాలు, దేవుని యొక్క ఆశ్రయము మనకు దొరికితే చాలు, దేవుడు మనల్ని దీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనందరం కూడా చేయాల్సిన పని ఏంటి అని అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి, వాక్యముతో సంబంధం కలిగి ఉండాలి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీర రూపంలో వాక్యమును ధరించుకొని శరీరముగా ఈ లోకానికి వచ్చాడు కనుక మరి ఆయన యోర్దాను నదిలో బాప్తిసం కూడా తీసుకున్నాడు. కనుక ఆయన చేసిన ప్రతి పనిని కూడాను నువ్వు కూడా జాగ్రత్తగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక దేవునితో నువ్వు సహవాసము చేసినట్లయితే దేవుడు నీకు చేయలేనిదంటూ ఏది లేదు. కనుక నయోమిని మనం జ్ఞాపకం చేసుకుంటే మరలా దేవుని యొద్దకు రావటానికి ఇష్టపడింది. మనము కూడా దేవుని యొద్దకు రావటానికి ఇష్టపడినట్లయితే దేవుడు నిన్ను నన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చిన్న కుమారుడు కూడాను అంతా పోగొట్టుకుని మళ్ళా తండ్రి యొద్దకు నేను వెళ్ళాలి అని మరి మనస్సును నిలుపుకొని ఏం చేశాడంటే తిరిగి మరలా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా నువ్వు తిరిగి వస్తే నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చినా కూడాను ఆయన నిన్ను చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో వచ్చినా నువ్వు ఇలాగ ఎందుకు చేసావని యేసయ్య ఎప్పుడు కూడా నిన్ను అడగడు. కనుక నువ్వు చేసే ప్రతిదానిలో దేవుని నువ్వు ఇష్టపడితే చాలు, దేవుడు నిన్ను జాగ్రత్తగా మరలా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చిన్న కుమారుణ్ణి తండ్రి మరలా తీసుకుని వచ్చి మరి సర్వ హక్కులు కూడా ఇచ్చినట్లుగా మరలా చూస్తూ ఉన్నాం. తన సమస్తాన్ని తండ్రి దగ్గర నుంచి కోల్పోయినప్పటికీ మరలా దాన్ని దేవుడు మరి తండ్రి కుమారునికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని యొద్దకు వస్తే నీకు కావలసిన ప్రతి ఈవి సర్వసమృద్ధి అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నువ్వు దేవుని యొద్దకు రావటానికి ఇష్టపడాలి. నా పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా అని చెప్పేసి పరిస్థితుల వైపు చూడటం కాదు, కానీ దేవుని వైపు గనక చూచినట్లయితే ఆ పరిస్థితులు నన్నేం చేయలేవు, మరి పరిస్థితుల వైపు కాదు కానీ నువ్వు దేవుని వైపు గనక చూచినట్లయితే దేవుడు నిన్ను జాగ్రత్తగా మరి ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకురావటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఆ అర్హత మనం పొందుకోవాలి అంటే నిత్యము ఆయన సహవాసములో ఉండాలి. ఆ సహవాసాన్ని నయోమి మరి తెగగొట్టుకుని మరి ఆ శాపగ్రస్తమైన పరిస్థితుల్లోనికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆశీర్వదించబడే స్థలములో నుంచి మనము శాపగ్రస్తమైన వాటిలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే దేవునితో సంబంధాన్ని మనము పెంచుకునేవారిగా ఉండాలి. కనుక మనం ఏ రీతిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయాను, నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది, మధురముగా ఉండే నేను ఎందుకు ఈ చేదుగా మారిపోయాను, మరి అటువంటి పరిస్థితిలోనికి నేను వెళ్ళటానికి మరి నా ఆలోచనలే మరి నేను చేసిన కార్యములేనని చెప్పేసి మరి నయోమి తిరిగి మరలా జ్ఞాపకం చేసుకుంది. కనుక మనం కూడా మరి ఈ దినమున జ్ఞాపకం చేసుకుందాం. మన పరిస్థితులను బట్టే మనము మరి వేరే వేరే విధంగా వెళ్ళిపోతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం, ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం. కనుక మనందరం కూడా చేయవలసిన పని ఏంటి అని అంటే దేవునికి మరి దగ్గరగా ఉంటూ దేవుణ్ణి హత్తుకొని దేవునితో సహవాసం చేస్తూ మరి మరలా తిరిగి వచ్చిన నయోమిలాగా దేవుని యొద్దకు మనం వచ్చినట్లయితే దేవుడు నిన్ను నన్ను దీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. నయోమి ద్వారా అనేకమైన రీతులుగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మిమ్మల్ని విడిచిన ఆయన తన ఆశీర్వాదమును కోల్పోయింది, మరలా నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించబడిందయ్యా.
అటువంటి రీతిని నాకు మాకు అయ్యా నా తండ్రి టీవీలో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. వినిన వాక్యమును గ్రహించగలిగిన మనస్సును మీరు దయచేయండి అయ్యా. చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ ఎలోహిం ఛానల్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నానాటికి అభివృద్ధి చెందుటకు కావలసిన కృపను మీరు విడుదల చేయండి ప్రభు. నీకు వందనాలు అయ్యా. ఈ వాక్యం ద్వారా అనేకులు బలపడటానికి, అనేకులు నీ వైపు త్రిప్పబట్టడానికి, నీతో సహవాసం చేయటానికి, నిన్ను కలిగిన వారిగా ఉండటానికి, నీ ఉంటే చాలు నువ్వు సమస్తమును చేయగలగని దేవుడు అని విశ్వసించుటకు కావలసిన కృపను మీరు దయచేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.